హాయ్ ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్ నన్ను ఒంటరిగా అడవిలో ఒకరోజు గడపమన్నాడు. సో నేను ఆ సవాల్ని ఒప్పుకొని నాకు పర్యావరణంపై ఇష్టాన్ని నిరూపిస్తా, మీకు అడవిందాలను చూపిస్తా. సో ఆ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేసుకొని నేను ఫారెస్ట్కి వెళ్తున్నా. అడవిలో పులి ఊర్జితానం, కుర్రడు షికారుకి బయలుదేరాడు. పదును బల్లం కక్కతోని డల్యా అందం అంటే ఇదే కానీ. చెట్టు నీడలో ఆగి చల్లని వీచిక గుడ్డుంటెను ఆపి, వన్యప్రాణి పెరుకు చెలిపోయి స్వేచ్ఛ అయినా మేలుకున్నది ఎలాగూ. అడవిలో ఆత్మ కలిసే నిశ్శబ్దం గీతలాంటి పదిలం, హరివిలు పొంద దాటుతాయై అలివి కష్టానుభూతి ఘోషిస్తాయి. ఘాటుగా వాహన రీహా రీహా, చిన్నని అడవి వెంటాడుతుంది. తేలిపోతు పచ్చిన వాటంతా కలల చూపుల ఆనందం మిగిలిందే. ఎదుకుతూ చిన్న చినుకుల సవోళి జోక్క చెట్టు కలపు బంగారు మట్టి, పరిచయం చేయమన్న గాలి అడవిలో జ్ఞాపకాలు అడ్డుకుంటాయి. అడవిలో ఆత్మ కలిసేయై నిశ్శబ్దం గీతలాంటి పదిలం, హరివిలు పొంద దాటుతాయై అలివి కష్టానుభూతి ఘోషిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఆ గద్దని చూసారా? దాని ఆకలి తీర్చుకోవడానికి వేటకి వెళ్తుంది. ఫ్రెండ్స్, నాకు కూడా ఆకలి వేస్తుంది. జిమ్మని పట్టుకొని తింటా.
వావ్, ఈ జిమ్మా మస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కారణం తెలుసా? నదీ జలాల్లో సరైన మినరల్స్, నీటిలో తగిన pH వాల్యూ ఉన్నందున దీనిలో పెరిగిన జిమ్మ అంత మస్తుంది. కృత్రిమంగా పెరిగే జిమ్మ అంత టేస్ట్ ఉండదు. కావాలంటే గమనించి చూడండి. మీరు నమ్ముతలేరు కదా, ఇప్పుడే నిరూపిస్తా. ఫ్రెండ్స్, ఇది TDS మీటర్. ఈ నీటి TDS 287. సో ఈ నీళ్ళలో తగినంత మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు pH వాల్యూ చూద్దాం. ఈ లిక్విడ్ని ఈ నీటిలో కలిపితే ఆ రంగును బట్టి ఆ నీళ్లు అసిడిక్ ఆల్కలైన్ అని తెలిసిపోతుంది. మనం తాగే నీళ్ళు pH వాల్యూ 6 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ నీళ్లు గ్రీన్గా మారినాయి కాబట్టి ఈ నీళ్లు TDS pH పాస్. ఫ్రెండ్స్, అక్కడ మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసలు చూస్తే నాకు ఒక విషయం గుర్తుకొచ్చి, కలమడుగు కమ్మడుగు బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ మడుగులో మొసళ్ళు ఉన్నాయని వాడు రక్షణ కోసం ఇంజనీర్ ఒక పిల్లర్ని ఆఫ్ చేసాడు. ఆ ఇంజనీరు పర్యావరణ రక్షణ కోసం తన వంతు సహాయం చేసాడు. మొసలి నా దారి మళ్లించి చూద్దాం ఏమవుతుందో. ఇసుంటప్పుడే భయంతో కాకుండా నెత్తి పెట్టి ఆలోచించాలి. మనకు దగ్గరున్న ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయాలి. ఈ సిగ్నల్ కట్టి పెట్టా ఇప్పుడే బాగున్నది.